స్వరూపానందేంద్ర సరస్వతి పేరు ఇకపై ఎస్ఎన్ పాల్. గాంధీ మార్గం తెలుగు శక్తి సిద్ధాంతం. తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్. విశాఖపట్నం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. స్వరూపానందేంద్ర సరస్వతితో చర్చించేందుకు బుధవారం శారదాపీఠానికి వెళ్లిన తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వెళ్లారు. అయితే బివి రామ్తో మాట్లాడేందుకు స్వరూపానందేంద్ర సరస్వతి నిరాకరించారు. ఈ నేపథ్యంలోనే బివి రామ్ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబును ఆలయ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వరూపానందేంద్ర పేరు ఇకపై స్వరూపానందేంద్ర పాల్గా మార్చివేశామన్నారు. తిరుపతి లడ్డు అపవిత్రం, రాముడి తీర్థంలో శ్రీరాముడి విగ్రహ శిరస్సు శిరచ్ఛేదం అంశం. స్వరూపానందేంద్ర మౌనం వహించిన నేపథ్యంలో అతను హిందువో కాదో తేల్చి చెప్పాలి అని ఇచ్చిన 48 గంటల గడువు పరిసమాప్తమైందన్నారు. అతని మౌనం హిందువు కాదని నిర్ధారణ అయింది అని అన్నారు. భీములు 10 ఎకరాలు భూమి తీస్తున్నారు, తిరుమల పరిషత్తులో భూమి తీస్తున్నారు, హైదరాబాద్ భూమి తీస్తున్నారు. అంటే కేవలం హిందూ ముసుగులో క్రిస్టియన్ ప్రమోట్ చేస్తారు సార్. ఇలాంటి వ్యక్తికి శారదాపీఠకి గుర్తింపే లేదు భారతదేశంలో. ఆ పీఠం అడ్డం పెట్టుకొని చాలా మంది దగ్గర డబ్బులు దండుకున్నారు, ఎంతో మంది బలైపోయారు, ముఖ్యంగా మహిళలు బలైపోయారు. మరి ఇలాంటి హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తుంటే స్వరూపానంద సరస్వతి నేటి వరకు మౌనంగా వహించారు. ఇప్పటికీ మేము ప్రెస్ మీట్ పెట్టి 45 గంటల్లో ఆయన స్పందించాలని చెప్పి మేము కోరినా సరే ఆయన నోరు వెప్పలేదు. మరి విచిత్రం, మరి హిందూ మతం ముసుగులో ఎందుకు మోసం చేస్తాం మాకు అర్థం కావట్లేదు. నిజంగా ఆయన క్రైస్తవ మతాన్ని ప్రమోట్ చేసుకోవచ్చు, ఆయన స్వతంత్రం ఆయనకు ఉంది. మేము ఎవరు దాన్ని అడ్డుకుంటలేదు. కానీ మా హిందూ మతం ముసుగులో డ్రామాలు ఆడితే మాత్రం ఊరుకోము. మరి అసలు ఈ శారదాపీఠానికి గుర్తింపే లేదు. ఇది ఒక దొంగ పీఠం, దొంగ స్వామి. మరి ఇలాంటి స్వామి వల్ల హిందూ మతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. మరి తిరుమల పుణ్యక్షేత్రంలో వాళ్ళ లడ్డు రాద్ధాంతం యావత్ భారతదేశం అంతా ఆందోళన చేస్తుంటే ఇది కనీసం కించిత బాధ కూడా లేదు. జగన్మోహన్ రెడ్డికి ఏదో ఫేవర్ చేయని ఉద్దేశంతో ఎలక్షన్ల కోసం ఈయన డ్రామా ఆడి జగన్ హిందూ అని చెప్పి ప్రజలు నమ్మించారు. జగన్ దీనికోసం భీములో 10 ఎకరాలు భూమి ఇచ్చారు, తిరుపతి పుణ్యక్షేత్రంలో భూమి ఇచ్చారు, గత కేసీఆర్ గారు అక్కడ తెలంగాణ భూమి ఇచ్చారు. మరి ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలని నేను కోరుతున్నాను. ఇందాకే పంచకర్ల రమేష్ బాబు కలిసి మొత్తం వివరించాం. ఈ శారదాపీఠ గుర్తింపు లేదు. ఇలాంటి దొంగ స్వామిని అరెస్ట్ చేయాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి స్వామిల వల్ల హిందూ మతానికి చెడ్డపేరు వస్తుంది. వీళ్ళు కేవలం వ్యాపార జంతువు చేస్తున్న తప్ప కూడా కాదు. ఈయన వల్ల చాలా మంది మోసపోయారు. ఉదాహరణకు బొగ్గు శ్రీను కొన్ని లక్షలు దీనికోసం ఖర్చు పెట్టాడు. మరి ముఖ్యంగా మహిళలు మోసం చేశారు. మరి ఇలాంటి వ్యక్తులు మరి ఏం చేయబడుతున్నారు. అందువల్ల ఈ రోజు నుంచి స్వరూపానంద సరస్వతి పేరు కూడా మేము మార్చేస్తున్నాం, ఎస్ఎన్ పాల్గా ప్రకటిస్తున్నాం. అందువల్ల రేపు ఏదైతే నవరాత్రులు ఉన్నాయో ఆ నవరాత్రులు చేసే అర్హత లేదు. గడిచిన 5 సంవత్సరాల్లో కూడా తిరుపతి పుణ్యక్షేత్రం డబ్బులు తీసుకొచ్చి చేశారు. సో ఈ సంవత్సరం ఈయన అదేమీ అడవాడు చేయట్లేదు. అంటే కేవలం ప్రజల్ని మోసం చేయటానికి, ఈ ప్రాంత ప్రజలు మోసం చేయడానికి ఈ శారదాపీఠం ఉపయోగపడుతుంది తప్ప ఇంకోటి కాదు. ఆయనకు అసలు తూ అంటే మంత్రం రాదు. మరి అలాంటి వ్యక్తిని ఎందుకు ప్రోత్సహిస్తూ అడుగుతున్నారు. చాలా మంది రాజకీయ నాయకులు ఎందుకని మీరు వస్తారు అడుగుతున్నారు. ఇకపై మానుకోండి. హిందూ మతాన్ని గౌరవం లేని ఇలాంటి నీచుల్ని ఇప్పటికైనా బాయ్కట్ చేయండి. మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని దయచేసి శారదాపీఠ ఇచ్చిన భూముల్ని వెనక తీసుకొని కోరుతున్నాం. చీన పక్షంలో ఈ ఆందోళన చాలా పెద్దది కాబోతుంది. సో ప్రజలు ఆగ్రహిస్తే ప్రభుత్వం లాండర్ ఫెయిల్ అవుతుంది. మరి ఇవాళ స్వామీజీని కలవడం కోసం వెళ్తే అక్కడ పోలీసు బందోబస్తు ఏంటి అడుగుతున్నాను. అంటే ఒక దొంగ స్వామికి పోలీసులు కాపలా కాస్తున్నారంటే ప్రభుత్వం మారినా సరే ఇంకా పోలీసు మైండ్ సెట్ మారలా. దాన్ని ఒకటే కోరుతున్నాను, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ హిందూ మతాన్ని కాపాడండి. భారతదేశం హిందూ దేశం, ఇది ముస్లిం దేశం కాదు, క్రిస్టియన్ దేశం కాదు. మనం క్రిస్టియన్ ముస్లింలు గౌరవిస్తాం. అంతేగాని ఈ నా కొడుకులు మా మతాన్ని తొక్కాలని చేస్తే మేము వాళ్ళు తరుగు కొడుతూ మనం చేస్తాను. ఇప్పటికైనా సరే శారదాపీఠం నువ్వు ఇక మతం మార్చుకో, నీ పేరు ఎస్ఎన్ పాల్గా పెట్టాను. రేపు కానీ నవరాత్రులు చేస్తే మాత్రం ఎవరు ఊరుకోరు, తంతనే మనం చేస్తాను. అంటే శారదాపీఠం దొంగపీఠం, ఈ పీఠాన్ని క్యాన్సిల్ చేయడం కోరుతాం. అలాగే ఈ భూములను క్యాన్సిల్ కోరుతాం. శారదాపీఠం స్వరూపానంద స్వామిని అరెస్ట్ చేసి హిందూ సమాజం కాపాడని కోరుతున్నాను. జై హింద్.